హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అండ్ ఇవాళ వీడియో అయితే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశానండి, అంటే ఆఫ్టర్నూన్ నుంచి. ఆఫ్టర్నూన్ కొంచెం సాగర సంగమం మూవీ పెట్టుకుందాము అనిపించిందండి. ఆహాలో వచ్చినాయి ఈ మూవీస్ అన్నీ, అండ్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అండి. ఎన్నిసార్లు చూసినా ఇట్ ట్రిగర్స్ సమ్ పీస్ఫుల్ అండ్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఏమో అనిపిస్తుంది. ఒక మూవీ అంటే మనల్ని ఒక పాజిటివ్ వేలో ట్రిగర్ చేయాలి అని నేను అనుకుంటూ ఉంటాను. అంతేగాని మనల్ని యాజిటేట్ చేసేసి లేని ఉక్రోషాలు, కోపాలు మనలో ఇండ్యూస్ చేయకూడదు అని నా ఫీలింగ్. సో ఈ బ్యూటిఫుల్ మూవీ అయితే నాకు చాలా ఇష్టం అండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ అన్ ఆర్ట్ పీస్. అసలు ఎలా కాన్సెప్చువలైజ్ చేసుకున్నారో విశ్వనాథ్ గారు, అసలు there are no words to describe this movie. I can go on and on forever talking about this movie. అండ్ ఈ సీన్ అయితే నా ఫేవరెట్ అండి, భంగిమ అండ్ దట్ డ్యాన్స్ పోజెస్. మీలో ఎంతమందికి సాగర సంగమం అంటే ఇష్టమో నాకు కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఇది చూస్తూ నా ఫేవరెట్ కాఫీ తాగకుండా ఎలా ఉంటానండి. ఫేవరెట్ మూవీ అండ్ కాఫీ కాంబినేషన్ ఇస్ డెడ్లీ కదా. సో ఇవాళ చాలా లేజీగా అనిపించిందండి. ఐ డెంట్ వాంట్ టు ఓవర్ స్ట్రెయిన్ మై సెల్ఫ్. అంటే దే ఆర్ మల్టిపుల్ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ ఇట్ స్లో. సో కాసేపు ఈ మూవీ చూసి ఇదంతా చేస్తున్నాను. అండ్ ఈవినింగ్ కాదు, ఆఫ్టర్నూన్ శ్లోక స్కూల్ నుంచి వచ్చినాక యాక్చువల్లీ ఇవాళ ఇది సెట్ చేస్తున్నానండి. మా దగ్గర వులెన్ క్లోత్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే నార్త్ సైడ్ ఉండేవాళ్ళం కదండి, కాశ్మీర్లో, వారణాసిలో, రాజస్థాన్లో. సో అక్కడ బాగా చలిగా అయితే ఉంటుంది. అందుకని ఎక్కువ కొనేవాళ్ళం వులెన్స్. ఎంత ఉన్నా సరిపోయేది కాదు. బట్ నౌ ఇటు సెంట్రల్ ఇండియాకి వచ్చినాక, అంటే పూణే కానీ బాంబే కానీ అస్సలు అవసరం లేదండి. బాంబేలో అయితే అసలు మీరు మర్చిపోండి, మనకి వింటర్ ఉంటుందో లేదో నాకు పెద్ద డౌట్గా ఉంది ఇక్కడ, లుకింగ్ ఎట్ ద క్లైమేట్. సో ఈ థిక్ జాకెట్స్ అన్నిటినీ స్టోర్ చేయడానికి వ్యాక్యూమ్ ప్యాక్స్ అయితే తెప్పించాను అమెజాన్ నుంచి. లాస్ట్ టైం చెప్పాను కదండి, అమెజాన్ నుంచి కొన్ని వస్తువులు కొన్నాను, స్లోగా వీడియోస్లో చూపెడుతూ ఉంటాను అని. సో ఇది కూడా అప్పుడే ఆర్డర్ చేశాను, బట్ ఇంతవరకు ఆర్గనైజ్ అయితే చేసుకోలేదు. సో ఇవాళ ఏంటంటే శ్లోక వచ్చింది స్కూల్ నుంచి అండ్ షీ వాస్ హెల్పింగ్ మీ అవుట్. తనకి ఇట్లాంటి పనులు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఏమైనా ఐకియా నుంచి ఏమైనా ప్రోడక్ట్ తెస్తే దాన్ని కన్స్ట్రక్ట్ చేయటము, దాన్ని ఫిక్స్ చేయటము, ఇట్లాంటివి చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివి. సో ఇది కూడా తను నేను చేస్తాను అంది. సరే ఎట్లాగో స్టార్ట్ చేశాం కదా అని పెద్ద పెద్ద జాకెట్స్ అన్నీ వీటిలో పెడితే చాలా స్పేస్ అయితే సేవ్ అయిందండి. ఇలాంటి ఆర్గనైజర్స్ ఇది నేను ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను, బట్ నిజంగా నాకు అవసరమా లేదా అన్నది నేను చూసుకొని కొనుక్కుంటాను. అండ్ నాకైతే అనిపించిందండి ఇట్స్ అ స్పేస్ సేవర్. అండ్ ఆల్సో చాలా స్టఫ్ వచ్చిందండి. ఒక్కొక్క కవర్లో పెద్ద పెద్ద థిక్ జాకెట్సే 4 పెట్టాను, కొంచెం ఫ్రీగా ఉంచాను అనమాట. అండ్ ఇలాగా నా జాకెట్స్ అన్నీ ఒక కవర్లో, శ్లోక జాకెట్స్ అన్నీ ఒక కవర్లో, మా వారివి ఆల్మోస్ట్ 2 కవర్స్ పట్టినాయి తనవి. అండ్ ఇప్పుడు స్టోర్ చేసుకుంటే నా బెడ్ బాక్స్లో చాలా స్పేస్ అయితే సేవ్ అయింది. సో దిస్ ఇస్ వ్యాక్యూమ్ ప్యాక్స్ అన్నవి వర్త్ బయింగ్ అండి. అండ్ ఇంటర్నేషనల్ ట్రావెల్కి వెళ్ళే వాళ్ళు కూడా యూ కెన్ యూజ్ దిస్. కాకపోతే బట్టలు నలిగిపోతాయి, దట్ ఈస్ ఫర్ షూర్. సో మీరు ఓపెన్ చేసినాక మళ్ళీ ప్రెస్ అయితే చేసుకోవాల్సిందే. డ్రాబ్యాక్ అదొక్కటే ఉంది, బట్ స్పేస్ సేవింగ్కి ఇది చాలా బాగుంది. అండ్ ఇది చేసేసి ఇంకా స్నానం చేసి వచ్చి అప్పుడు నేను ఈవినింగ్ డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే మొదలు పెట్టేశానండి. అండ్ ఇవాళ డిన్నర్కి మాత్రం ఆలుగడ్డ వేపుడు అండ్ రైస్ చేసేస్తానండి. జనరలీ వంట ఈవినింగ్ అంటే కర్రీ ఏమైనా చేస్తానా ఎవ్రీడే రెగ్యులర్లీ డిన్నర్కి అంటే లేదండి. మార్నింగ్ చేసిన కర్రీనే ఉంటుంది కదా, అది డిన్నర్కి పెట్టేస్తాను శ్లోకాకి, రైస్ మాత్రం ఫ్రెష్గా పెట్టి. బట్ ఒక్కొక్కసారి లంచ్కి అయిపోయినప్పుడు అలాంటప్పుడు మాత్రం నేను కుక్ చేస్తాను అనమాట డిన్నర్. సో ఇలాగైతే డిన్నర్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, కొందరికి నేను మాట్లాడే స్టైల్ నచ్చదు, కొందరికి
నేను కావాలని ఇట్లా మాట్లాడతాను అని అనుకుంటున్నారు. ఓకే. వాటెవర్ ఇట్ ఈస్ అండి. బిఫోర్ యూ టేక్ అ డెసిషన్ ఆర్ బిఫోర్ యూ జస్ట్ ర్యాండమ్లీ క్రిటిసైజ్ సమ్‌వన్ ఆర్ కామెంట్ సమ్‌వన్, అసలు వాళ్ళేంటి అన్నది ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ ప్లీజ్ చెక్ మై వీడియోస్. ఎందుకంటే నేను చాలా సార్లు ఇప్పటికీ చాలా క్లియర్‌గా చెప్పాను. వై ఐ డూ వీడియోస్ ఇన్ తెలుగు అండ్ ఎందుకు తెలుగునే ప్రిఫర్ చేసి చేస్తున్నాను అన్నది. అండ్ మీకు మీ ప్రీవియస్ వీడియోస్ చూసేంత టైం మా దగ్గర లేదండి అంటారా? ఓకే అండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్ సో బీ ఇట్. నోబడీ ఈజ్ ఫోర్సింగ్ ఎనీవన్. కానీ మీరు క్రిటిసైజ్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ర్యాండమ్లీ ఏదో వ్లాగ్ వచ్చింది, దాన్ని ఇట్లా పాపప్ అయిన వెంటనే చూసేసి ఒక నెగిటివ్ కామెంట్ వదిలేసి వెళ్ళిపోవటం వల్ల మీకు మీలో ఉన్న నెగిటివిటీని వదిలేసుకుంటున్నాము అంటారా? ఓకే, దట్ ఈస్ అ వే టు వెంట్ అవుట్ అనుకోవచ్చు. అది నాకేం పెద్ద ఎఫెక్ట్ అవ్వదండి. బికాజ్ ఇట్లాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి డైలీ వన్ ఆడ్ కామెంట్ అయితే వస్తూ ఉంటుంది. మాకు నచ్చితే రిప్లై ఇస్తాం, లేకపోతే ఇగ్నోర్ చేస్తాం, లేకపోతే ఒక బటన్ ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది. సో దానివల్ల మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ మీరు జడ్జ్ చేస్తున్నారు కదా పీపుల్ని. ఆ జడ్జ్ చేయటం అన్నది నిజంగా ఆ మనిషి గురించి అంతా తెలుసుకొని అప్పుడు జడ్జ్ చేస్తే మీకు మంచిది. బీ ఇట్ ఆన్ సోషల్ మీడియా ఆర్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇది ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, చాలామందికి అగైన్ ద సేమ్ కామన్ ప్రాబ్లం అండి. మీరు మాట్లాడే స్టైల్ ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది అని. నేను మోర్ దెన్ ఎనఫ్ వర్డ్స్లో నా వీడియోస్లో చెప్పానండి. 750 పైన వీడియోస్ చేసినట్టున్నాను, అప్రాక్సిమేట్లీ 700 ఐ థింక్. ప్రతిసారి నేను మెన్షన్ చేస్తాను వై ఐ మేక్ వీడియోస్ ఓన్లీ ఇన్ తెలుగు అని. స్టిల్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు వాచ్ ఆల్ దోస్ వీడియోస్ సో బీ ఇట్. బట్ ప్రతిసారి వచ్చి మీ లాంగ్వేజ్ కరెక్షన్లు అనుకుంటూ మీరు మొదలు పెట్టినా కూడా ఇట్ రియలీ డజంట్ మ్యాటర్ అండి. ఇది నెగిటివ్గా నేను చెప్పట్లేదు. బట్ ఎస్, when the other person is saying it doesn't really impact them, మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారేమో చూసుకోండి. లేదు మా నెగిటివిటీని మేము ఇట్లా వెంట్ అవుట్ చేసుకుంటున్నాం అంటే సరే చేసుకోండి. పాజిటివ్ పీపుల్ కూడా ఈ వ్లాగ్స్ చూస్తారు అండ్ దే విల్ ఆల్వేస్ అప్రిషియేట్ ద కంటెంట్ విచ్ ఐ క్రియేట్ ఇన్ ద వ్లాగ్స్ రాదర్ దెన్ వాట్ ఐ స్పీక్, హౌ ఐ స్పీక్. ఇదే కాకుండా అండ్ ఇంకా వంట అయిపోయినాక వెజిటబుల్స్ అవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నానండి. అండ్ ఈవినింగ్ మాత్రం నేను కర్టన్స్ అన్నీ డ్రా చేసేసుకుంటాను. ఎందుకంటే మాకు చుట్టుపక్కల గ్రీనరీ ఎక్కువ ఉంటుందండి. సో సన్న సన్న పురుగులు వానలు పడుతున్నాయి కదా, అవి ఎంత చిన్న గ్యాప్ ఉన్నా కూడా వచ్చేస్తాయి. సో చీకటి పడే ముందే నేను కర్టన్స్ అన్నీ క్లోజ్ చేసేసి అయితే పెట్టుకుంటాను. అండ్ ఈ కర్టన్స్ గురించి కూడా అడిగారండి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగే లేచి గబగబా పనులన్నీ చేసేసుకున్నానండి. అండ్ శ్లోక స్కూల్ ఉంది కాబట్టి నేను ఆ చోలే నానపెట్టాను కదా, ఆ చోలే చేసేసాను. అండ్ ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాను ఎయిర్పోర్ట్. మేమున్న ప్లేస్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తానికి ఆల్మోస్ట్ 1.5 to 2 hours అయితే పడుతుందండి. అండ్ నేనైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం మా ఇంటికి చుట్టాలు వస్తున్నారండి. అంటే పూణేలో ఒకసారి వచ్చారు పిన్ని మామయ్య వాళ్ళు, బట్ ఓవర్ నైట్ ఉండి వెళ్ళిపోయారు, అంతే, ఎక్కువ రోజులు లేరు. సో ఈసారి మా పిన్ని డైరెక్ట్లీ తను ల్యాండ్ అవటమే బాంబేలో ల్యాండ్ అవుతాను అంది. అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాస్ ఐ హ్యావ్ సమ్ వన్ టు రిసీవ్ అన్నట్టు. మేము దూరంగా ఉంటాం కదండి, చుట్టాలు ఎక్కువ రారు. సో వచ్చినప్పుడు మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళకి అన్నీ చూపెట్టాలి, వాళ్ళని ప్రాపర్గా రిసీవ్ చేసుకోవాలి, అన్నీ చెయ్యాలి అనేసి. అండ్ ఇక్కడ చాలామంది మన వ్యూవర్స్ అడుగుతున్నారు మేకప్ ఎట్లా వేసుకుంటాను అనేసి. సో అది రికార్డ్ చేశానండి, ఆ క్లిప్ మాత్రం ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్లీన్ చేసుకున్నాక ఫేస్ నేనైతే బయటికి వెళ్ళే ముందు ప్రతిసారి సన్ స్క్రీన్ అయితే అప్లై చేస్తాను. అండ్ దెన్ దిస్ కన్సీలర్. నేను ఎక్కువ మేకప్ పర్సన్ కాదండి. అంటే ప్రతి ఒక్కరికి కొన్ని ఆస్పెక్ట్స్ ఎక్కువ ఇష్టం ఉంటుంది. కొందరికి బ్లష్ ఉంటుంది, కొందరికి ఐ మేకప్ ఎక్కువ ఉంటుంది, కొందరికి లిప్స్టిక్స్. నాకు లిప్ లైనర్స్, లిప్స్టిక్స్, లిప్ గ్లాస్ ఇవి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. అండ్ అదర్ మేకప్ నేను ఎక్కువ వేసుకోను. సో ఐఎమ్ జస్ట్ అప్లయింగ్ కన్సీలర్. అండ్ కన్సీలర్ అప్లై చేసేటప్పుడు అండర్ ఐస్ మస్ట్ అండ్ షుడ్గా, ఫోర్ హెడ్ మీద అండ్ మన చిన్న దగ్గర, ఎందుకంటే అక్కడ కొంచెం ఆ మడతలో నల్లగా అవుతుందండి మనకి.
పిగ్మెంటేషన్ అయినా కావచ్చు, లేదా అక్కడ ట్యానింగ్ ఎక్కువ అవుతుంది. అండ్ లిప్స్ సైడ్ మీద మస్ట్ అండ్ షుడ్గా నేనైతే కన్సీలర్ అప్లై చేస్తాను. అండ్ ఆ కన్సీలర్ చీక్స్ మీద కూడా ఒక్కొక్క డాట్ పెట్టుకొని బ్లెండ్ చేసేసుకుంటానండి. దట్స్ ఎనఫ్ ఫర్ మీ. ఐ డు నాట్ అప్లై ఫౌండేషన్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. అండ్ లిప్ మేకప్ మాత్రం ఐ టేక్ స్పెషల్ కేర్ ఫర్ ద లిప్ మేకప్. మస్ట్ అండ్ షుడ్గా ఐలైనర్ అప్లై చేస్తాను, లిప్ లైనర్ అప్లై చేస్తాను. లిప్ లైనర్ ఏంటంటే ఒక డిఫైన్డ్ షేప్ ఇస్తుంది మీ లిప్స్కి. అండ్ దెన్ ఇక్కడ నేనైతే డియోర్ది లిప్ గ్లాస్ అప్లై చేస్తున్నానండి. ఐఎమ్ నాట్ అప్లయింగ్ ఎనీ లిప్ కలర్ ఇక్కడ. అండ్ జస్ట్ కాంపాక్ట్, దీన్ని బ్రష్తో అప్లై చేస్తే చాలా నీట్ ఫినిష్ వస్తుందండి. రాదర్ దెన్ వాళ్ళు ఇచ్చే ఏదో కాంపాక్ట్ బ్లెండర్ లాగా ఇస్తారు కదా, దాంతో నాకు అస్సలు సెట్ అవ్వదు. సో ఐ యూస్ దిస్ బ్రష్ అండ్ దిస్ ఈజ్ మై సింపుల్ మేకప్. ఐస్కి మాత్రం కొంచెం కాజల్ పెట్టుకుంటాను. ఐఎమ్ నాట్ ఐ లైనర్ పర్సన్ అండి. నాకు అస్సలు రాదు ఐ లైనర్ పెట్టుకోవటం. ఎన్నిసార్లు ట్రై చేస్తే అన్నిసార్లు ఉన్న మేకప్ అంతా పాడు చేసి పెట్టుకుంటాను తప్ప ఐ కెన్ నెవర్ డూ ఇట్ ప్రాపర్లీ. సో ఐఎమ్ ఓకే విత్ మై కాజల్. అండ్ ఎవ్రీ డే ఐ కీప్ మై బిందీ అండ్ ఐ ఫ్లాంట్ మై బిందీ. ఐ లవ్ ఇట్ అండి. చిన్న బిందీ అయినా పెట్టుకుంటాను. అండ్ సింపుల్గా హెయిర్ అయితే మిడిల్ పార్టీషన్ తీసుకొని ఇట్లా వదిలేసుకుంటాను. దాట్స్ ఇట్ అండి. ఇంతే నా సింపుల్ మేకప్. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. సో మీకు ఇది నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ హ్యావ్ ఎ గ్రేట్ డే.